ఇదే లెవెల్ మెయింటైన్ చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం 2,28,30,30,000 లక్షలతో దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన పవర్ రాకపోవడం వలన చాలా రోజులుగా పెండింగ్ ఉన్నప్పటికీ గతంలో కేవలం ఆఖరిగో ఎన్నికల సందర్భంగా మాజీ శాసనసభ్యుడు ట్రయల్ రన్ చేసి దాన్ని వదిలిపెట్టాడు. అప్పటికి కూడా అసంపూర్తిగా మిగిలాయి చాలా పనులు. ఏది ఏమైనా ఈరోజు గత ప్రభుత్వంలో మేము తెలుగుదేశం ప్రభుత్వంలో నాడు అక్కాజమ్మ చెరువు, సంగపట్నం లిఫ్ట్ ఇరిగేషన్, గుర్రేరు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఈ యొక్క పొలాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎక్కడైనా కానీ గత ప్రభుత్వంలో చేసిన లిఫ్టులు తప్ప అదేవిధంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ శాఖ కార్పొరేషన్ కూడా చైర్మన్కి కూడా కోయిలకుంట వారికి ఇవ్వడం, గిరిజా మేడం గారికి, గిరిజా అనుకుంటాను కర్రా గిరిజా గారికి కూడా ఇవ్వడం జరిగింది. కనీసం తన పదవిలో ఉన్నప్పుడు వారు కూడా, గిరిజా గారు కూడా ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకురాకుండా గత ప్రభుత్వంలో అసమర్థతలో ఉండి జరగడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, చెరువులకు మరమ్మతులు కానీ, అదేవిధంగా నదుల అనుసంధానం కానీ వీటన్నిటిని తీసుకొని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం, సదుద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వము ఈ యొక్క ఆలోచనలు ఉన్నాయి. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఎన్ని ఎకరాలకు ఇది? 126 సార్. దాదాపుగా 126 ఎకరాలకు ఆయకట్టు కూడా వస్తుంది. ఈ ప్రాంత ప్రజలు చిరకాల కాంక్ష ఈ చెరువుపల్లె, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి. అదేవిధంగా చెరువులో నీళ్లు ఉండడం వల్ల బోర్లలో కూడా, బావులకు బోర్లలో కూడా నీళ్లు బాగుంటాయి, దాంట్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. అదేవిధంగా ఇంకా ఇక్కడ అవసరమైన చోట కూడా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఖచ్చితంగా కూడా రైతులకు న్యాయం చేసి ఈ యొక్క పొలాలన్నీ కూడా సస్యశ్యామల విధంగా చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు, గ్రామ విలేకరులకు, అదేవిధంగా సిబ్బందికి, పోలీసు వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు.